జిల్లా నర్సాపురం డివిజన్లో బాణసంచా తయారీ కేంద్రాలను ఆర్డీఓ, ఫైర్ అధికారులు, పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని లక్ష్మణేశ్వరం బాణసంచా తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో వర్కర్ల సేఫ్టీ, చైల్డ్ లేబర్ అంశాలను పరిశీలించి 4 లైసెన్స్ తయారీ కేంద్రాలను సీజ్ చేశారు. ఇక అనధికారికంగా ఎక్కడైనా బాణసంచా కేంద్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా సీళ్లు నిన్నే వేయించడం జరిగింది. అవి కూడా కరెక్ట్ గానే లేదన్న విషయాన్ని నేను మా డిఎస్పీ గారు ఇప్పుడు పరిశీలిస్తున్నాం. అదేవిధంగా వీటితో పాటు తయారీ కేంద్రాలతో పాటు అమ్మక కేంద్రాలు, అదేవిధంగా గోడౌన్స్ కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. మరి అక్కడ కూడా మనం వర్కర్స్ కి సేఫ్టీ ఉండాలి. వర్కర్స్ సేఫ్టీ లేకపోతే అది చాలా మృతుల సంఖ్య చాలా క్షణాలు జరుగుద్ది. ఇది మనకి ప్రివెన్షన్ కూడా చాలా కష్టమైపోద్ది. ఆ టైంలో 10 సెకండ్లు 20 సెకండ్లో చాలా బూడిదైపోద్ది ఇదంతా. మరి అటువంటి పరిస్థితుల్లో చాలా మైన్యూట్ గా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ అత్యంత జాగ్రత్తగా లేని సందర్భాల్లో వీటిని మూసివేయటం తప్ప మనకు వేరే మార్గం లేదు. ఇన్సిడెంట్ ప్రకారం మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే 4 ఉన్నాయో ఆచంటలో 1, నర్సాపూర్ రూరల్ లో 2, పాల్కొల్ టౌన్ లో 1, ఈ 4 మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. సీల్ వేయడం కూడా జరిగింది. సో వీటికి పర్మిషన్స్ ప్రస్తుతానికి లేవు. అది కన్సర్న్డ్ ఎవరైతే మ్యానుఫాక్చరర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ సేఫ్టీ కోసం ఇదంతా చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. లైవ్లీహుడ్ కెన్ కంపేర్ టు లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దానికి తప్పకుండా పాటించాలి అని చెప్పి మా మనవి.